హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కురి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఇవాళ మేము వచ్చినాము, రాజక్క రాలేదు అనుకుంటారు కదా. ఇవాళ మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అదేంటంటే చిన్ననాటి జ్ఞాపకాలు. ఈ సిరీస్ లాగా కాదు, ఏంటంటే ఇక మనం చిన్నప్పుడు మనం చేసే పనులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుందాం ఒక్కసారి అని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేసినాము. ఇది 2-3 ఎపిసోడ్లు మాత్రమే ఉంటుంది, ముందే చెప్తున్నాము. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, మా ఊరికి రాక ఎన్ని రోజులైతాంది. ఎంతైనా పల్లెటూరే. ఈ చల్లని గాలి, ప్రశాంతత అసలు సిటీలో దొరకది. ఏమన్నా అంటే జస్ట్ ఆఫీస్కి పోవడము రావడము, ఆ మెట్రో, ఆ ట్రాఫిక్, ఆ సౌండ్స్, ఆ పొల్యూషన్ మధ్యలో ఎంత ఇబ్బంది అయిందో. మా ఊరికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అందరం ఆడుకుంటుంటిమి, ఇప్పుడైతే ఏది లేదు. నా దోస్తులు అందరు ఎక్కడెక్కడనో ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చిన అసలు ఆ ఊర్లో నాకు ఎవరైనా కనబడరో. ఇంటికైతే పోదాం ముందు. అమ్మా, ఓ అమ్మా, అబ్బో వచ్చిన వారా నాని, ఎంతసేపు అవుతుంది దాదా? ఇప్పుడే వచ్చిందే అమ్మా. ఏం చేస్తావు? నువ్వైతే ముందచ్చి ఆ సానం గిట్ల వేసిరా పోరా, ఎండల పడొచ్చినపో. సరేనే అమ్మా, సరే. నా కొడుకు ఇంటికి రాక ఎన్ని నెలలైతాంది. ఇప్పుడు వచ్చిండు. ఇన్ని రోజులకు రారా అని బతిలాడితే ఇప్పుడు వచ్చిండు. జాబ్ రాక ముందుకు జాబు అని చంపినా, ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నా కొడుకు నా దగ్గర లేకుండా వేయిండు. ఏమోతి అందరిది గిట్లనే ఉంటానేమో తల్లిదండ్రులది. జాబ్ రాక ముందుకు ఇంట్లోనే ఖాళీగా ఉంటాను అంటాము, పంపిస్తాము. జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి అత్తలేమని అంటాం. ఇదే జరుగుతుంది మనకు. మస్తు రోజుల తర్వాత వచ్చింది నా కొడుకు, ఏమన్నా చేసి పెడతానికి తినడానికి. ఇల్లుని చూడక ఎన్ని రోజులైతాంది. మా అమ్మని, మా నాన్నని, నా దోస్తుల్ని, మా ఊరిని మిస్ అయితేనే ఉన్నా నేను. ఏమో తీర్రి ఏమనుకుంటాం. జాబ్ అంటాం. జాబ్ వచ్చిన తర్వాత కన్నోళ్ళని, ఉన్నూరిని మర్చిపోతాం. ఇక గట్ల బయటనన్నా తిరగత్తా నేను. అమ్మా, ఓ అమ్మా, ఆ చెప్పురా నాని. ఇక నేను గట్ల బయటికి పోయేస్తానే, మా దోస్తులు ఎవరైనా నచ్చిరో చూసేస్తానే. ఆ సరే పోయిరా, తొందరరా, అన్నం పెడతా. సరేనే అమ్మా, సరే. బా, మా ఊరి చెరువు ఎంత అందంగా ఉన్నది. ఈ ప్రశాంతతమైన లైఫ్ నిష్పెట్టి నేను అక్కడ జాబ్ చేసిన అవసరమా? ఇక అంతెత్తి జాబ్ చేయకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు విలువనిస్తారు. కానీ ఈడ కొంచెంసేపు కూర్చుంటా. మెల్లగా తెల్లారిందో ఎలా ఎక్కువే వెలుపల్లేనే వలా చూజన మమతలు పంచే ఊరు, దేనికి దానికి పేరు, కాదనే వారేలెవరు. అబ్బో, ఈ బబ్బులు గాడు ఎప్పుడు వచ్చిండు కదా. అరే బబ్బులు, ఎట్లున్నావురో? అగో బిన్నుగాడు వీడిన్నే ఉన్నాడా? ఏంద్రా సల్ల గీడ కూస్తున్నావు? ఇక ఏం చేయమంటావురా? ఇక నీకు తెలిసిందేనా ఎంత స్ట్రెస్ ఉంటుందో. ఇట్లా బయటికి వచ్చినా ఇక్కడ మన చెరువుని చూసుకుంటే చల్లగా అనిపించింది, అందుకే ఇన్నే కూర్చున్నారా? అవునారా, ఎప్పుడొచ్చినావు మరి? నేను ఇలా పొద్దున్నే వచ్చిండ్రా. అవునా, నువ్వెప్పుడొచ్చినావురా? నేను జాబ్ రిజైన్ చేసి వచ్చి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటున్నారా. అయ్యో, ఎందుకురా? ఎందుకట్లా వచ్చినావు? మరి ఏంద్రా వారి, అక్కడ మొత్తం స్ట్రెస్, పొల్యూషను, ఆ బిల్డింగ్లు, పొద్దున 9 గంటలకు పోయి 6 గంటలకు రావడము, మళ్ళీ తిని వండుకోవడం, మళ్ళీ పొద్దున్న లేచి ఉరకడము, ఆ వీకెండ్ బతుకులు అంత నాతో మాకు మంచిగా అనిపించలేదు. చేసేకాడికి చేసిన. మా అమ్మ నాన్నకి చెప్పిన, నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఇక నేను ఇక్కడ ఏం ఉండను, వచ్చి వ్యవసాయం అని చేసుకుంటాను, ఇక్కడ బతకాలంటే సరే రారా అన్నాడు. కొన్ని రోజులు తిట్టిరు, కానీ ఇప్పుడు మంచిగానే ఉంటారా. అబ్బా, నీ పని మంచిగా ఉన్నదిరా. అసలు నిజంగానే సిటీలలో ఉండడం మస్తు కష్టం. ఏదో సిటీ అన్న పేరుకే తప్ప మన పల్లెటూర్లు ఉన్నంత ప్రశాంతంగా ఉంటుందారా? అవును, కానీ ఇప్పుడు అదంతా ఎవరు నమ్ముతారా? పిల్లని ఇచ్చేటప్పుడు కూడా అబ్బాయి సిటీలు ఉండాలి, అబ్బాయి జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటారు. కానీ మరి దాని వెనక ఎంత కష్టం ఉంటుంది ఎవరు చూస్తలేరురా. అవునరా వారి, గట్లనే ఉన్నది. కానీ ఇప్పుడు మరి ఏమేం చేస్తా అన్నావు? ఏమున్నదిరా, మొన్ననే వరి కోసినావు, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నది, దుక్కులే ఉన్నాయి కదా. మరి ఎన్ని రోజులు ఉంటావురా? నేను 2 రోజులు హాలిడేస్ అని వచ్చిండ్రా. ఇక 2 రోజులు ఉంటే ఇంకొక రోజు ఎక్కువ రోజు లీవ్ పెట్టుకొని ఉంటా, అంతే, పోతా మళ్ళా. సరే గట్లా పోదాంపా, ఊర్లోకి నడుచుకుంటా. పారావారిపా. అగో బబ్లును బిన్నత్తారే. బాగున్నారా మీరు? బావున్నా, మీరెప్పుడు వచ్చిర్రు? నేను పొద్దున్నే వచ్చిన. వీడు జాబ్ ఎత్తడట, ఇక్కడనే ఉంటాడట. అవునా? అగో అప్పుడు జాబ్ చేస్తాను పోయి ఉంటివి కదా. పోయినా కానీ అక్కడ స్ట్రెస్కి నాతోని కాలేదు, మళ్ళీ ఇంటికి వచ్చేసిన. అవునవును, నీ పనే మంచిగా ఉన్నది కానీ. గదే అనుకొని వచ్చిన. మీరెప్పుడు వచ్చిర్రు ఇద్దరు? మేము నిన్న సాయంత్రమే వచ్చినాం ఇద్దరం.
అవునా, ఇద్దరు ఒకటే కంపెనీలో ఎత్తారా వేరు ఎత్తారా? లేలే, ఇద్దరం ఒకటే కంపెనీలో ఎత్తాన్నాం. మేము అట్లా ఊర్లకి పోదామని పోతాను, రారు మీరు కూడా మాతోని. మేము కూడా అట్లనే అనుకునే బయలుదేరిన, ఊర్లోకి అట్లా పోయేద్దాము, చూద్దాము ఎవరెవరు ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఉన్నారని చూద్దామని వచ్చినాం. పోదాం పారి. ఇంకరా బబ్లు, మరి గర్ల్ ఫ్రెండ్కి ఇట్లా ఎవరు సెట్ కాలేదారా? ఏ ఊకోర వారి అసలుకే దిక్కులేదంటే పసరపప్పు అడిగినట్టు నీలాంటోడు. ఇక ఈ జాబుకే ఈ లొల్లు అవుతుందంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ నా ముఖానికి. ఆగో సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే మినిమం ఉంటుంది కాదురా? మినిమం లేదు, మ్యాక్సిమం లేదు, గట్లాంటి మాకేం లేవయ్యా. అగో మీకు ఎవరైనా సెట్ అయ్యారా పింకి మిన్ను? మా ఇంట్లో సంగతి తెలిసి కూడా నువ్వు ఎట్లా అడుగుతానో ఎప్పు బిన్ను మమ్మల్ని. అయ్యో ఉత్తుగానే గట్లా అడిగిన గంతే. ఏ గట్లాంటివి ఏం లేవు మాకు. అరే మనం వీడియో గేమ్ ఆడుకుందాం పారా. లేదు లేదు, నేను ఫ్రీ ఫైరే ఆడతారా, వీడియో గేమ్ నాకేం వద్దు. అయ్యో గట్లా కాదురా వారి, మనం ఫస్ట్ వీడియో గేమ్ ఆడుకుందాం, తర్వాత ఫ్రీ ఫైర్ పబ్జి ఆడదాం, తర్వాత కొంచెం సేపు రీల్స్ చేద్దాం ఆరా. అవునరా చేద్దాం చేద్దాం. మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, గుండె దడల్, అట్లా చేద్దాంరా మనము. సరేరా సరే. చూసిరా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వీడియో గేమ్లు ఆడతారట, పబ్జీలు ఆడతారట, రీల్స్ చేస్తారట. మన టైం ఉన్నప్పుడు, మన చిన్న ఉన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకుంటుంటే మనం. అవును, అసలు మస్తు ఆడుకునేది మేమైతే. తొక్కుడు బిల్ల, గుండాలాట, పామాట, తర్వాత అష్టచెమ్మ ఆడుకునేది, అంత్యాక్షరి ఆడుకునేది. మేమైతే ఈతకు పోయేది, ఈత పళ్ళు తెచ్చుకునేది, మామిడికాయలకు పోయేది, అసలు దొంగతనం చేసేది, ముంజలు అయితే మస్తు తినేది. అవును, చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే అమ్మమ్మల ఇంటికి పోయేది. ఇప్పుడు అమ్మమ్మల ఇంటికి పోలేదు, ఏం లేదు, ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు. ఎంతైనా మన చిన్నప్పటి రోజులు ఇప్పుడు పిల్లలకైతే ఏం తెలియదు. అవును, ఏమన్నా అంటే ఫ్రీ ఫైర్ ఆడతా, పబ్జీ ఆడతా, గేమ్స్ ఆడతా, వీడియోస్ ఇస్తా, రీల్స్ చేస్తా అంటారు. కానీ మన చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకో, మేమైతే బోర్లు ఆటనైతే మస్తు ఆడుకుంటుంటివి. అవును, ఇక సెలవులు వస్తే మంచి చెట్టు కింద కూర్చొని మేము ఉయ్యాల కట్టుకునేది, గోటీలు ఆడుకునేది, అసలు మంచిగా ఆడుకునేది. అసలు ఆ రోజులు ఎంత బాగుంటాయో. మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిదాను, ఒక చెట్టు కింద ఆడతాను కర్రోడా అని. కర్రకున్నానా ఫ్రెండ్స్? ఇక నేను ఈయన్నే ఉంటా. మా అమ్మ వచ్చి బతినాడదాకా నేను పోను. ఈ కర్రోడేడి ఇంకా అత్తలేడు. మా అమ్మ నన్ను కర్రోడు కర్రోడు అంటాను, కానీ అసలే కర్రోడు ఇంకా అత్తలేడు కదా. అరే కర్ర బాడుకో, ఎప్పుడొస్తానోరా? నన్ను కర్రోడా అంటవారా? మా అమ్మ చెప్తా నేను. చెప్పుకో చేయగోసుకో, అత్తగారింటికి పోయి పెళ్ళి వేసుకో. నువ్వే వేసుకో, మీ అత్తగారింటికి పోయి నువ్వే వేసుకోరా కర్ర బాడుకో. అరే తెల్ల బాడుకో, నన్ను కర్ర బాడుకో అంటవారా? కర్రగున్నా కాబట్టి కర్ర బాడుకో అంటానా? నువ్వు ఇంకోసారి నన్ను కర్ర బాడుకోవంటే అమ్మలు దిమ్మలే. అమ్మ తోర్రా వారి, ఇప్పుడు నువ్వు అమ్మలు దిమ్మలే నువ్వు తీసేస్తావా? తీసేవా? నేను తీసేయ, ఏం చేసుకుంటావు చేసుకో. నేను తీసే అంటే తీసే, ఏం చేసుకుంటావు చేసుకో. అరే కర్రె ముద్దోడా, నిన్ను రెండు చంపుతావురా. నువ్వు చంపేదాకా ఇక్కడ నిలబడి కూర్చుంటా, నువ్వు ఎప్పుడు చంపుతావు అని చూసుకుంటా కూర్చుంటా. నేను పోతానప్ప. ఆగురా వారి ఆగురా. అబ్బో ఆగుదా కొడదామా, నేను పోతానప్ప. అరే ఏమైందిరా ముఖం అంతా గట్ల పెట్టుకున్నావు? ఎప్పుడు వచ్చినారా బాడుకో, నేను ఎప్పుడు రమ్మన్నారా నిన్ను? సరే లేట్ అయింది. మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించలేదు, కానీ పోయి నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, పెప్సీలు కొనుక్కుందాంపా. నా దగ్గర కూడా రూపాయి ఉన్నాయి, మన బఠానీలు కొనుక్కుందాంపా. ఇక సూచిరి గదిలో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? సారీ అండి, రేపటి వీడియో ఇంకా పెద్దగా చేస్తాము, ఈ రోజు తక్కువ చేస్తున్నామని మాకు తెలుసు, ఏమనుకోకండి. సడన్ గా చిన్న పని వచ్చింది, అందుకే అలా వీడియో అప్లోడ్ చేస్తున్నాము చిన్నగా. రేపైతే ఇంకా కొంచెం పెద్ద చేస్తాము. మా వీడియోస్ అండ్ మేము నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.